హైదరాబాద్ బాలానగర్లో విషాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయింది. ఈ మధ్యాహ్నం ఓ వాహనదారుడికి చలానా వేసేందుకు బైక్ను ఆపే ప్రయత్నం చేశారు. కంగారులో ఆ వ్యక్తి అదుపు తప్పి కింద పడ్డాడు. వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ వ్యక్తి తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే వ్యక్తి చనిపోయాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు పోయాయని వాహనదారులు ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. దీంతో బాలానగర్ నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అతను ఎక్కడున్నాడో చూపించట్లేదు. అసలు ఎందుకని బ్యాడ్జీలు తప్పు లేకుండా ఎందుకని బ్యాడ్జీలు తీసి పడేయాలి? ఏ సెలబ్రిటీ కన్నా ఏదన్నా అయితే కనుక అందరూ వచ్చేద్దరు. ఇప్పుడు మరి ఒక సామాన్య వ్యక్తి చనిపోయాడంటే ఎవరో రారెందుకు ముందుకు? మాకు న్యాయం చేయండి చాలు. ఆ పోలీస్ అతను ఎందుకు లాగేయాలి? ఒక స్థానికంగా ఒక అబ్బాయి చూసాడంట. ఆ అబ్బాయి మాకు వీడియో కూడా ఇచ్చాడు. ఆ వీడియో చూడండి కావలిస్తే. ఇక్కడ ఆగకపోతే ఇంకో స్టాప్ దగ్గర పట్టుకో. నువ్వు లాగి గుంజడం వల్ల బస్ కిందికి పోయి చనిపోయాడు. ఎవరు దీనికి బాధ్యత? సంబంధిత పోలీస్ అధికారి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఏం ఆరోపిస్తుంది? తాగి లాగేసి గుంజని అంటారు. చనిపోయింది వీళ్ళ కుటుంబం కాబట్టి పోలీసు వాళ్ళకి అంత బాధ ఉండకపోవచ్చు. నిజంగా ఒక పోలీస్ అధికారిని సామాన్యుడు చంపితే స్పాట్ లో కస్టడీలోకి తీసుకుంటారా తీసుకోరా బ్రదర్? మీరు చెప్పండి. ఏమన్నట్టు ఇది ఎవరొచ్చా అంటే పోలీసులకు అధికారి నిజంగా తప్పు చేసిన అనుకో కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష వేపి ఊరి శిక్ష వేయి. ప్రాణం పోయింది, ఎవరు దీనికి బాధ్యత? సామాన్యుడు చచ్చిపోతే ఏం మీకు బాధ్యత లేదా? సార్ చెప్తాడు, ఏసీపీ సార్ పూర్తి విచారణ చేస్తూ ఉంటాడు. సీసీ కెమెరాలు మాయం చేస్తాడండి. మీ చేతిలో అధికారం ఉంది, సీసీ కెమెరాలు మాయం చేయరా మీరు? చిన్న పిల్లలు బ్రదర్, ఒక బాబు 5వ తరగతి చదువుతాం, చిన్న పిల్లలు ఉన్నారు. ఆయనకు నిండు నిర్లక్ష్యం. ఏం తప్పు చేశాడు ఆయన? నిజంగా ఆయన తాగి ఉన్నాడా? అరెస్ట్ చేయి. లైసెన్స్ లేదా? చట్ట ప్రకారం చర్యలు తీసుకో. ఏమన్నట్టు? అన్న మీ అన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అన్న యాక్సిడెంట్ అంటే ఏంటో నార్మల్ చిన్నది అనుకున్నాను నేను, నాకు తెలియదండి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన ఏమైందన్న అంటే అన్న ఫోన్కే చేశానండి నేను. అన్న ఫోన్కి చేస్తే అక్కడ ఒకసారి చేస్తే లిఫ్ట్ చేయలేదు, రెండోసారి చేస్తే లిఫ్ట్ చేశారు. వేరే ఎవరో వ్యక్తి లిఫ్ట్ చేశారు అన్న ఫోన్. సార్ ఏమైంది సార్ అంటే ఇట్లాగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలాగ షర్ట్ పట్టుకుని గుంజడం వల్ల మీ అన్న బస్ కింద పడిపోయి మేము అందరం ఇక్కడే ఉన్నామండి, మీరు తొందరగా రండి అని చెప్పారు. అంటే ఏమైందన్న అంటే ఆయన స్పాట్ డెడ్ అండి, ఆయన షర్ట్ పట్టు గుంజడం వల్ల చనిపోయాడని అని చెప్పాడు. అన్నకి చిన్న పిల్లలండి, పెద్దోళ్ళు కూడా చిన్న ఒక 4 years 5 years పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి అసలు రోడ్డు మీద కూడా ఎప్పుడు అట్లా బయటకు రారండి, ఇంట్లోనే ఉంటారు. అన్న కార్పెంటర్ వర్క్ చేసుకుంటాడండి.